మనం చూడాల్సింది ఏంటి అని అంటే, భవిష్యత్తులో దేవుడు మన పట్ల ఏది ఉంచాడో, ఏది చేయాలనుకుంటున్నాడో అది చూడాలా తప్ప మనుష్యుల జీవితాలలో ఏం జరుగుతుందో చూడమని చెప్పలేదు. మనకు సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? అది కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ఆత్మీయ స్థితిలో కావచ్చు. సమస్య ఎప్పుడు వస్తుంది అని అంటే, మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఏ డౌట్ రాదు, ఏ బాధ ఉండదు. మన జీవితాన్ని మనము సరిపెట్టుకోవడానికి కష్టపడుతున్నప్పుడు ఏ సమస్య రాదు. ఎప్పుడు వస్తుంది? పక్కోడి జీవితంలోకి తొంగి చూడడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, పక్కవారి కుటుంబాలను, పక్కవారి పనిని, పక్కవారి ఐశ్వర్యాన్ని చూడడం ఎప్పుడు ప్రారంభమవుతుందో, మన జీవితాలలో ఎప్పుడు ఏదో టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, పలాని వారి వల్ల నేను ఉండాలి అంటే, పలాని వారి వల్ల నేను ప్రయాసపడాలి. కంపారిజన్ అనేది మనం ఎప్పుడు చేసుకుంటున్నామంటే, లోకస్తులతో చేసుకుంటున్నాం. అది దేవుని వైపు చూడండి. అందుకొరకే దేవుడు మనకు భక్తులు తన వారికి చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీరు ఈ దృశ్యమైన వాటిని చూడకండి, అదృశ్యమైన వాటిని మీరు నిదానించి చూడండి. అవి కావాలి, దాని మీద ఆశ రావాలి మీకు. ఎందుకంటే ఈ లోకం అనేది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎప్పుడు మీరు ఉండలేరు. పైనున్న వాటిని, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడండి అన్నాడు. ఈ లోకపు యొక్క స్థితుల గురించి మీరు ఆలోచించాల్సిన వారు కాదు అని అన్నాడు, చెప్పాడు. ఏది చూడాలి అసలు? నిజమే, నీతిమంతుడైనా పడిపోగా మానాడు. ఏదో ఒక సమయం వస్తుంది, పడిపోతున్న ఆ సమయంలో నిలబడడం అనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా.